ఒకవైపు ఇంజెక్షన్ సైకో సూదిగాలికి సంబంధించిన వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరో మహిళపై దాడి జరుగుతున్న వార్తలు కూడా వస్తున్నాయి. కానీ మరోవైపు ఇంజెక్షన్ సైకో దాడుల వదంతుల్ని వాటిని నమ్మవద్దని ప్రకటించారు జిల్లా ఎస్పీ. దాడులు జరగకుండానే వదంతులు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన సైకోను పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో సైకో వ్యవహారం గందరగోళం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా నరసాపురం డిఎస్పీ సౌమ్యలత గారిని అడిగి తెలుసుకుందాం. సౌమ్యలత గారు నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఈ గందరగోళం ఏంటి, పట్టుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, కొంచెం క్లారిటీ ఇస్తారా? అవునండి, యాక్చువల్ గా 22nd ఇన్సిడెంట్ జరిగిందండి. 25th and 26th లాస్ట్ ఇన్సిడెంట్ 26th మార్నింగ్ జరిగింది. ఆ తర్వాత నుంచి ఏవైతే ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయో అవన్నీ ఫాల్స్ ఇన్సిడెంట్స్ అండి. అంటే జనాలు భయంతోనో అపోహతోనో అంటే చెప్తున్న వార్తలు. ఎక్కడ 26th మార్నింగ్ తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము సస్పెక్ట్ ని అంటే డిటెక్షన్ వర్క్ లో ఉన్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే మాకైతే ఎవరైతే సస్పెక్ట్ గా అనిపిస్తున్నారో అలాంటి వాళ్ళని సస్పెషన్ ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది, వెరిఫై చేయడం జరుగుతుంది, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఎవరైనా తీసుకొస్తే పట్టేసుకున్నారు అంటే వాళ్ళని విచారించే లోపే పట్టుకున్నారు అని ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే తీసుకున్న అనుమానితుల్ని వెరిఫై చేసి దానికి సంబంధించి అతనే అని మేము చెప్తామండి డెఫినెట్ గా. అంటే దాడులు అన్నీ కాకపోవచ్చు అని అంటున్నారు, కానీ ఈ రోజే 2 చోట్ల దాడులు జరిగాయి కదండి. మరి ఏది కాదు ఏది అనే విషయంలో ఒకటండి, నిజంగా మీరు 2 నిజమే అనుకుంటే ఒకే సైకో ఇక్కడున్న వ్యక్తి అక్కడ అంటే ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒక ఇన్సిడెంట్ నుంచి ఇంకో ఇన్సిడెంట్ కి, అండ్ ½ an hour వ్యవధిలో ఒక ఇన్సిడెంట్, అందులోని ఒక ఇన్సిడెంట్ లో చెప్పింది నడిచి వెళ్ళాడని. నడిచి వెళ్లే వ్యక్తి ½ an hour లో ఇంకో ఇన్సిడెంట్ దగ్గరికి రీచ్ కాలేడు, వెళ్ళి అక్కడ చేయలేరు. అండ్ అంటే నేను మళ్ళీ క్లారిఫై చేయాలి అనుకునేది ఏంటంటే 26th తర్వాత ఏది నిజమైన ఇన్సిడెంట్ కాదు. అండ్ ఇంకొకటి దోమకాటున్నా చీమ కుట్టినా ఏం జరిగినా కూడా నిజంగా ఇంజెక్షన్ చూడలేదు, పక్క నుంచి వెళ్లే వ్యక్తే పొడిచాడేమో, లేదంటే నిజంగా ఎక్కడో పొడిచాడేమో నేను ఇంటికి వచ్చి చూసుకున్నానేమో అనే అపోహలో జనాలు ఉన్నారు. అయితే 26th నుంచి మేము చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఒకటి సమలత గారు, అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు? అంటే అలా అన్నవారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగారా? సో తెలిసిన తర్వాత చెప్తున్నారు. ప్రతి ఇన్సిడెంట్ ని మేము వెరిఫై చేయడమే జరుగుతుంది. అండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మీడియా ప్రతి ఇన్సిడెంట్ ని ప్రతి సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి వెళ్ళి ఎవరు ఎలా గుచ్చారు, అది అసలు అది సూది గుచ్చిందా, చీమ కుట్టిందా, ప్రతి విషయాన్ని మేము వెరిఫై చేసిన తర్వాతే అది నిజమా అబద్ధమా అని ఏది మేము కొట్టిపారేయట్లేదు. బికాజ్ ప్రతి విషయం మాకు ఇన్వెస్టిగేషన్ కి అవసరం అయ్యేదే అవకాశం ఉండేది కాబట్టి ఏ విషయాన్ని మేము ఊరికనే కొట్టిపోయాము. అయితే ఈ విషయాలు అయితే మాత్రం కంప్లీట్ గా ఫాల్స్ ఇన్సిడెంట్స్ అండి. రైట్ అండి. అయితే మరి ఏవైతే నిజం అంటున్నారో, సో ఇక ఆయనకు సంబంధించి అయితే మీరు ఆచూకీకి సంబంధించిన వివరాలు కొంచెం చెప్తారా? ఎంతవరకు మీరు ప్రయత్నిస్తున్నారు, ఎన్ని బృందాలు వెళ్తున్నాయి? ఒకటి ప్రివెన్షన్ లో అయితే ఆల్మోస్ట్ 250 బృందాలు ప్రివెన్షన్ లో ఉన్నాయండి. ఇన్వెస్టిగేషన్ లో హలో చెప్పండి. ప్రివెన్షన్ లో అయితే ఆల్మోస్ట్ 250 టీమ్స్ ప్రివెన్షన్ లో ఉన్నాయండి. ఇన్వెస్టిగేషన్ లో అయితే మాత్రం కంప్లీట్ గా నాకు సంబంధించిన ఒక 3 ఎస్ఐలు ఇన్వెస్టిగేషన్ కి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రతి కోణంలో అతను ఎటువైపు ట్రావెల్ చేస్తాడు, ఎలా వెళ్తాడు, ఎలా ఉంటాడు, ఏమి యూజ్ చేస్తున్నాడు, ఇలాంటి అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో మేము డోర్ టు డోర్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ప్రొఫెషన్ అయితే ఏ ప్రొఫెషన్, విస్తృతంగా ఇన్ఫర్మేషన్ సేకరించడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తో ఖచ్చితంగా అతను పెట్టుకుంటామండి. రైట్, థ్యాంక్ యూ సౌమ్యలత గారు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. డిఎస్పీ సౌమ్యలత గారితో మనం మాట్లాడాము. ఏదైతే 25వ తేదీ నుంచి మాత్రం జరిగే దాడులన్నీ అంటే ఖచ్చితంగా కాకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కాకపోయినా కూడా అపోహలు భ్రమంలో ఉండి కూడా ఇలా సైకో దాడి చేసిపోవడని చెప్తున్నారు. మేము ప్రతి కేసుని వెరిఫై చేస్తున్నాం, తనిఖీ చేసిన తర్వాతనే అది పరిశీలించిన తర్వాతనే ఇది అవునా కాదా అని చెప్తున్నాం. సో ముందుకైతే ప్రజలకైతే సూచిస్తున్నారు, భ్రమల్ని, వదంతుల్ని, అపోహల్ని నమ్మొద్దు అంటున్నారు. ఎవరైతే సైకో సూది ఆయన ఉన్నాడో ఆయన కోసం ఆచూకీ తెలియడం కోసం చాలా బృందాలుగా గాలిస్తున్నామని, మా ప్రయత్నం మేము చేస్తున్నామని, కానీ వదంతుల్ని, పుకార్లని మాత్రం నమ్మొద్దని నరసాపురం డిఎస్పీ సౌమ్యలత గారు చెప్తున్నారు. ఇటుక సైకో సంచారం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేషు ఫోన్లను అందిస్తారు. చెప్పండి, సైకో సూది మరో మహిళపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి, దీనికి సంబంధించిన వార్తలు ఏంటి?
పృథ్వీ పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇంజెక్షన్ సైకో వ్యవహారంలో మొత్తం కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది జిల్లాలో. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం డిఎస్పీ మాట్లాడుతూ ఏదైతే ఇవన్నీ కూడా వదంతులు, ఈ నెల 26 తర్వాత నుంచి కూడా సైకో ఎక్కడా దాడి చేయలేదని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అవి ఖచ్చితంగా ఎవరు చేస్తున్నారనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు చూసినట్టయితే ఇటు భీమవరం మండలంలోని కొవ్వాడన్నవరం దగ్గర ఒక బైక్ పైన లిఫ్ట్ అడిగి ఆ తర్వాత ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే తిరిగి తణుకు సమీపంలోని పెరవల దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన ఒక మహిళలకు ఏదైతే ఇంజెక్షన్ దాడి చేశారు, ఈ ఒక్కరోజు చూసినట్టయితే 2 ఘటనలు జరుగుతున్నాయి. ఒక పక్కన జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైకోని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కూడా సైకో దాడులు ఇంకా జరుగుతున్నాయంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్నట్టు ఇవి వదంతులైతే ఖచ్చితంగా ఎందుకు ఆసుపత్రికి చేరుతున్నారు? ఆ సమయంలో వదంతులైతే కేవలం వదంతులుగా పరిమితం కావాలి, ఆసుపత్రికి రావడం అలాగే వైద్య పరీక్షలు జరగడం ఇదంతా కూడా జరుగుతుంది. అంటే కావాలని సైకో ఒక రకంగా 20వ తారీఖుతో దాడులు ఆపేసి ఆ తర్వాత నుంచి కూడా ఎవరు ఇదంతా కూడా పుకార్లు పుట్టిస్తున్నారనేది కూడా తెలియాల్సింది. పోలీసులు ఈ కోణంలో కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది పృథ్వీ. రైట్ అండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సౌమ్యలత గారైతే మనతో మాట్లాడారు. చాలా మంది కొంతమంది భ్రమ కూడా అనుకుంటున్నారు, దోమ కుట్టిన చీమ కుట్టిన వస్తాననే మాట కూడా ఆయన మాట్లాడారు. అలాంటి కేసులైనా మీకైనా కనిపించాయి ఎక్కడైనా? ఇది ఒకసారి చెప్పండి పృథ్వీ. అంటే పోలీస్ స్టేషన్ దాకా వస్తున్నారు, సైకో సుద్దిగడ వచ్చి ఇంజక్షన్ ఇచ్చెళ్ళాడని చెప్తున్నారు, కానీ మేము వెళ్ళి వెరిఫై చేసేసరికి అక్కడ అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళు భ్రమపడుతున్నారు, దోమ కుట్టిన చీమ కుట్టిన చిన్న దెబ్బ తగిలిన ఎవరో వచ్చి ఇచ్చెళ్ళారు అనేవారు కూడా ఉన్నారు, మేము వెరిఫై చేస్తే తెలిసింది అని డిఎస్పీ గారు చెప్పారు. సో అలాంటి కేసులు ఏమన్నా మీకు కనిపించాయా? అంటే కొద్దిసేపు క్రితం ఈ భీమవరం ఉండి రోడ్డులోని ఒక వ్యక్తిని స్థానికులు పట్టుకుని సైకో అని చెప్పేసి అనుమానించి అతను తీసుకుని వచ్చి భీమవరం పోలీస్ స్టేషన్ ఆ తర్వాత అతను విచారించిన పోలీసులు ఇతను సైకో కాదని చెప్పి తేల్చేయడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మేనియా అనేది వ్యాపించింది. ఎక్కడ ఏ దాడి జరిగినా కానీ అది సైకో చేస్తున్నాడు అనేది ఒక భావన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు కానీ అయితే ఏదైతే సైకో ప్రాణం మారుస్తూ దాడులు పాల్పడుతున్నా అనేది ఒక అనుమానం బలపడుతుంది. అయితే మొత్తానికి ఆ సైకో నిజమైన సైకోని పట్టుకున్నప్పుడే కూడా ఇన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. బుద్ధి. థ్యాంక్ యూ శేషు. ఇటు సైకోగా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బొబ్బర్లంక చెక్ పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న రవికుమార్ అనే వ్యక్తిని రావులపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఇంజెక్షన్ సూదులు ఉండడంతో అతడే ఈ దాడులు చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. రవికుమార్ ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇక సైకో అన్న అనుమానంతో రావులపాలెం పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అప్పారావుని ఫోన్లో అడిగి తెలుసుకుందాం. అప్పారావు చెప్పండి, ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తే సైకో సుద్దిగాడ, వివరాలు తెలిసాయా? ఇతను తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంక దగ్గర విషమోగర్ నుంచి వస్తుంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరు రవికుమార్, కడీపుల్ మండలం బుర్రలంక అనే గ్రామం ఇతను వెస్ట్ గోదావరిలో వాళ్ళ చుట్టాల అమ్మాయిని అది దింపేసి ఈస్ట్ గోదావరి వస్తుంటే బండి మీద పోలీసులు చెక్ పోస్ట్ లో రాజు చేశారు. లైన్ లోనే ఉండండి ఒక్క నిమిషం. ఎస్పీ రవిప్రకాష్ గారు మనతో ఫోన్ లో సిద్ధంగా ఉన్న మాట్లాడండి. రవిప్రకాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సైకో దొరికారా? లేదండి, అక్కడ రావులపాలెంలో మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే రవికుమార్ అనే వ్యక్తి దగ్గర ఒక నీడిల్ దొరికింది. ఆ నీడిల్ ఇంతవరకు మేము దాదాపు 2-3 గంటలుగా మొత్తం ఇంటరాగేషన్ అన్ని వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చాము. అతని కాల్ డీటెయిల్స్ కూడా అన్ని వెరిఫై చేస్తే అతను సైకో కాదు, వాళ్ళ బంధువులకి ఎవరికి అవసరం ఉందో ఆ ఇంజక్షన్ తీసుకెళ్తున్నారు. అన్ని కోణాల్లో వెరిఫై చేశాము, కాల్ డీటెయిల్స్ కూడా తీసుకొచ్చాము. అతను సైకో అయితే కాదండి, అతను ఊరికి అనుమానితుడు మాత్రమే. అతన్ని వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత పంపిస్తారు. సో రవికుమార్ సైకో కాదు. అయితే మరి ఈ సైకోకు సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చిందండి? బేసికలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో సైకో సంచారం లేదండి. మేము అన్ని చర్యలు చెక్ పోస్టులు పెట్టాము. మొత్తం వెస్ట్ గోదావరి నుంచి వచ్చే అన్ని రూట్స్ కూడా, ఎస్పెషల్లీ మన బ్రిడ్జెస్ ఉన్నాయి, చించినాడ దిండి దగ్గర, నార్తాపురం యూనిట్స్ దగ్గర ఒకటి, తర్వాత రావులపాలెం దగ్గర ఒక బ్రిడ్జ్, గొబ్బర్లంక ఇక్కడ వెహికల్ చెకింగ్ తెప్పిస్తున్నాం 24/7. అదే విధంగా మేము టీమ్స్ ఒక 2-3 కానిస్టేబుల్స్ అట్లా ఒక టీమ్స్ 40 టీమ్స్ కూడా మేము మా అడ్జసెంట్ డిస్ట్రిక్ట్ అయిన బార్డర్ లో అంతా తిప్పుతున్నాము. ఇంతవరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను మా ఈస్ట్ గోదావరి జిల్లాలోకి రాలేదు. ఇంకొకటి ప్రజలు కూడా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యి కొన్ని కాకపోయినా కూడా సైకో వచ్చాడని కొంచెం అనుమానంగా పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. ఆ వదంతులు నమ్మద్దని ప్రజలు. అలానే మేము అన్ని చర్యలు తీసుకొని వెస్ట్ గోదావరి పోలీసులు కూడా సహకరించి ఖచ్చితంగా ఈ సైకో ఉన్నారో అతన్ని పట్టుకోవడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తాం.
రైట్ అండి. ఇప్పుడు మీరు వదంతుల్ని పుకారాలు నమ్మొద్దని చెప్తున్నారు, ఒక సగం వరకు ఉంటుంది. కానీ మీ దర్యాప్తులో కొంత మెరుగైంది కూడా ఉంటే, ముందుకెళ్తూ ఉంటే కూడా వాళ్ళు నమ్మని పరిస్థితి వచ్చింది. సో ఇంత మిస్టీరియస్ గా మరి ఎందుకు మారాడు? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే అది దొరకనప్పుడు ప్రజలు ఏ విధంగానే కూడా ఉన్నాడా అతనే చేస్తున్నట్టు వాళ్ళు అనుకోవచ్చు. ఖచ్చితంగా దాంట్లో ఈ టీమ్స్ కూడా మేము 2 జిల్లాల వాళ్ళు కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేసుకొని ఖచ్చితంగా ఈ సైకోన్ తొందరలో పట్టుకుంటామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలానే ప్రజలు కూడా ఏదైనా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి సమాచారం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా మా దగ్గరికి రావచ్చు. ఏదైనా క్లారిఫికేషన్ లేకుండా ప్రజలు ఇటువంటి వదంతులను వ్యాపింప చేయొద్దని ప్రజలకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల నిజమైన సైకో కంటే వేరే దారిలో ఇన్వెస్టిగేషన్, ఒకవేళ మేము వేరే మంచి లైన్ లో వెళ్తున్నప్పుడు ఇటువంటి వదంతులు వస్తే మా డైవర్షన్ అంతా అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోయి ఇటువైపు దారిలో వెళ్ళిపోతున్నాము. మేము అయినా కూడా మా టీమ్స్ కూడా కొన్ని అటువైపు కూడా పెట్టున్నాం. ఖచ్చితంగా పట్టుకున్నానికి ట్రై చేస్తాం. రైట్, థ్యాంక్ యూ రవి ప్రకాష్ గారు. ఇంతకుముందు మనం నర్సాపురం డిఎస్పీ సోమలత గారితో మాట్లాడాం, అదేవిధంగా ఇప్పుడు ఎస్పీ రవిప్రకాష్ గారితో కూడా మాట్లాడాం. మరి తెలిసింది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి అయితే అసలు సైకో సంచారం అయితే లేదు, దర్యాప్తు చేస్తున్నాం, అన్ని బృందాలని పంపించాము. కాకపోతే ప్రజలు కూడా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, భయపడుతున్నారు, వదంతుల్ని పుకారుల్ని నమ్ముతున్నారు, ఎవరైనా అనుమానితులుగా చూస్తున్నారు. దానివల్లే ఇంకా ఏది జరిగినా సైకో మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి అన్ని నమ్మకండి, భయంగా కూడా ఉండకండి. ఏమైనా జరిగితే వెంటనే సమాచారం అందించండి, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సైకోని పట్టుకుంటామని రవిప్రకాష్ చెప్తున్నారు. ప్రజలను అయితే మళ్ళీ సూచిస్తున్నారు, భయపడొద్దు, వదంతుల్ని పుకారుల్ని నమ్మొద్దు అని చెప్తున్నారు. అయితే మనకు అప్పారావు లైన్లో ఉన్నారు రాజమండ్రి నుంచి. అప్పారావు గారు, ఇప్పుడు మనం మాట్లాడాము ఎస్పీ రవిప్రకాష్ గారితో. రవికుమార్ని అదుపులోకి తీసుకున్నాం, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చాం. అయితే అనుమానితుడే అంతే తప్ప సైకోన్ అయితే కాదు. ఆయన దగ్గర ఒక నీడీలు ఉండడంతో మేము అలా విచారించాం, బట్ సైకో కాదని తెలిసింది అని చెప్తున్నారు. సరే, ఇక రవికుమార్ సైకో కాదని తెలిసింది. అయితే సైకోకు సంబంధించి మాత్రం అక్కడ రాజమండ్రి దగ్గర కావచ్చు, లేదా తూర్పుగోదావరిలో ఎటువంటి ప్రజలు ఏమంటున్నారు, ఏమైనా కేసులు ఏంటంటే ఎదురయ్యాయా? ఈ రోజు ఉదయం కూడా రాజోల దగ్గర సోంపల్లి అనే ఒక ఊర్లో ఇటువంటి సంఘటన జరిగింది. కళ్యాణి అని ఒక 8వ తరగతి అమ్మాయిని తనను ఎవరో ఆటోలో వచ్చి తీసుకెళ్లిపోయారు, వెనకాల చూస్తూ పిలిచారు. సెక్రటరీపల్లి వరకు తీసుకుపోయి అక్కడ వదిలేశారని చెప్పి అమ్మాయి చెప్పింది. దాని మీద ఇమీడియట్ గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి కూడా సొంతం లేని సమాధానం చెప్పింది. తన ఆటో ఎక్కి ఇంటి తీసుకెళ్లారు, ఎక్కడ ఇంజక్షన్ చేశారంటే ఇంజక్షన్ చేసిన ఆనవాళ్ళు లేవనేమో పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అది కూడా సొంతం లేని సమాధానాలతో అది కూడా రాజోలు పోలీసులు కేసు చెప్పి దర్యాప్తు చేస్తున్నారు పృథ్వీ. అయితే మొత్తం మీద గోదావరి జిల్లాలో మధ్యలో ఉన్న వంతెనలోనే ఈ వంతెనల దగ్గర చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికెక్కడ బందోబస్తు చేస్తున్నారు. ఈ రోజు 2 సంఘటనలు జిల్లా మా తూర్పుగోదావరి, నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడికెక్కడ జరుగుతున్నాయి. కానీ తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడు ఈ 2 సంఘటనలతోటి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ 2 కొంచెం వదంతులని ధృవీకరణలోకి వచ్చినప్పటికీ కానీ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడికెక్కడ ఈ మేఘాలు పెట్టారు. అందులో ఎస్పీ ఉదయం నుంచి కూడా అన్ని స్టేషన్ కి కూడా గోదావరి జిల్లాలో 2 గోదావరి జిల్లాలో మధ్యలో ఉన్న ప్రాంతాలందరికీ బందోబస్తు పెట్టారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా మెగా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ వరకు జరిగిన 2 సంఘటనలు కొంచెం ఫేక్ సంఘటనలుగానే వాళ్ళు భావిస్తున్నారు పోలీసులు. అయితే జనాలు భయపడుతున్నారు, వదంతుల్ని పుకారాలు నమ్ముతున్నారు. అయితే అంతకన్నా ముందైతే పోలీసులు ఈ కేసులో పురోగతి తొందరగా సాధిస్తే, ఎంత తొందరగా ఈ మిస్టరీని ఛేదించగలిగితే అంత జనం ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు. కానీ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇట్లా కొంతమంది ఆకతాయిలు కూడా ఉంటారు, ఇటువంటి సమయంలో పోలీసుల్ని తప్పుదోరి పట్టిస్తుంటారు. ఆ టైంలో ఇక వారి దర్యాప్తు వేగవంతం కాగా ఇంకా మిస్టీరియస్గా ఇంకా అనుమానాల వైపు దూసుకెళ్తుంది. అటువైపు ఇంకా అసలు కేసు స్లోగా దాన్ని స్టడీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అలాంటి చేయొద్దని, ఇటువంటి పుకారు నమ్మొద్దని వాళ్ళు చెప్తున్నారు. అదైతేనే మంచిది. ఇక బులెటిన్ ఇప్పుడు